హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 ఆర్ట్. ఈరోజు మనం సేమియా హల్వా చేస్తున్నామండి. సూపర్గా ఉంటుంది. పిల్లలు ఎంత పెట్టినా కూడా అసలు కాదనకుండా తింటారు, అంత బాగుంటుంది అనమాట. అయితే ఇలాంటి స్వీట్ ఎప్పుడన్నా 15 రోజులకో నెలకో ఒకసారి మాత్రమే చేయండి, ఎందుకంటే షుగర్తో చేస్తున్నాం కాబట్టి. అదే బెల్లంతో అనుకోండి, వారానికి 2 సార్లు తిన్నా ఏం పర్వాలేదు. ఇక స్టార్ట్ చేద్దామా సేమియా హల్వా. ఫస్ట్ చూడండి, ఆ గ్లాసులో చూపిస్తున్నానండి కొలతలు, అవి జాగ్రత్తగా గమనించండి. 1 గ్లాసు సేమియా తీసుకున్నాను, అలాగే గ్లాసు పంచదార తీసుకున్నాను, అలాగే సేమ్ కొలతతోటి 2 గ్లాసులు పాలు తీసుకొని బాగా కాగబెట్టారండి. గుర్తుపెట్టుకోండి, కాగబెట్టిన పాలు అది. తర్వాత యాలకుల పొడి, నెయ్యి, జీడిపప్పు, అంతేనండి. జస్ట్ సూపర్ స్వీట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, చక్కగా మనము ఆ ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్కి ఏం చేద్దాం, నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఆ ప్లేట్కి ఏంటంటే ఆ మధ్యలోనే కాదు, చుట్టుపక్కల అంచులకు కూడా రాయాలండి. అంచులకు కూడా నెయ్యి రాయాలి. నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టామండి, వేడైంది. ఇప్పుడు 2 చెంచాలు వేయండి నెయ్యి. దాంట్లో జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. విడిగా తీసేయండి. దీంట్లోనే అంటే ఇదే ఆయిల్లో, అంటే ఇదే నూనెలో మీరు సేమియాని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనం సిమ్లోనే చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, హైలో కానీ దీంట్లో చేశారా మాడిపోతాయండి. సిమ్లోనే మనం చేస్తున్నాం. తర్వాత ఈ సేమియా కూడా ఫ్రై చేసేసుకొని, చూడండి సేమియా కలర్ మారింది, గమనించారా? ఇప్పుడు ఏం చేద్దామంటే పాలు పోసేస్తాం అనమాట. 2 గ్లాసులు, ఇందాక చెప్పా కదండి గ్లాస్ కొలత. ఇప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా బాగా ఉడకాలి. 8 to 10 minutes పట్టుద్దండి ఉడకటం. అలా కలుపుతూ ఉండండి. చూడండి, ఒక 5 నిమిషాలు అయింది కదా, అలా మనం కలుపుతూనే ఉన్నాం. చూస్తారా, 5 నిమిషాలు అయితే అలా అయింది. ఇప్పుడు చక్కగా పక్కన మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, పక్కన ప్లేటు, దాంట్లో పోసేయాలి. కనీసం 1 గంట సేపు అన్నా ఆరాలండి. చక్క ప్లేట్కి ఈక్వల్గా సరిదిద్దుకోండి. మనం అందుకనే ఇందాక అంచులు కూడా రాసుకున్నాం అనమాట. 1 గంట ఆరాలి. చూపిస్తాను ఇంకా మీకు కరెక్ట్ పొజిషను. చూడండి, 1 గంట అయిపోయింది. చక్క చాకల రాసేసుకొని చక్క మీకు కావాల్సిన దాంట్లో అలా కట్ చేయండి. ఇంకొక అరగంట అలా అయితే చక్కగా తినడానికి వచ్చేస్తారన్నమాట. దాని మీద ఏం చేస్తారంటే చక్కగా జీడిపప్పు కూడా పెట్టేసుకోండి. చూసారు కదండి, చక్కగా అలా కట్ చేసేసుకోవచ్చు. రెస్టారెంట్ హోటల్ కాదండి, అలా రావడానికి హౌస్ ఇలాగే వస్తుంది. సేమియా హల్వా కదా, లైట్గా ఒక ముక్క పైకి తీర్చు. చూసారా, అలా నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోతుంది. మా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ 64 ఆర్ట్స్.